ఆయన ఈరోజు మన దగ్గర ఒక కస్టమర్ మోటార్ అయితే రిపేర్ తీసుకొచ్చారు. అది చేతితో తిప్పుతాంటే అది చూడండి తిరుగుతాండి. తీరా ఓపెన్ చేస్తే మోటార్ అయితే కాలిపోయింది. వాళ్ళు ఆరలేదని అట్టే పెట్టినా తిరుగుతాయిలేని అది లోపల వైండింగ్ అంతా స్టక్ అయిపోయి కాలిపోయింది. మనం తీసి ఓపెన్ చేసేసి కస్టమర్కి అయితే చెప్పేసినాం, వైండింగ్ కాలిపోయిందన్నా, ఇలా స్టక్ అయితే మీరు అట్టే పెట్టేసినారు అంటే, నిజమన్నా అట్టే పెట్టినాం తిరుగుతాయిలే అన్నాడు. అది తిరగలేదని అట్టే చూశాక మళ్ళీ వాసన వచ్చేది తీసుకొచ్చామని మీ షాప్ దగ్గరికి అన్నారు. మరి తీరా ఓపెన్ చేస్తే కస్టమర్ ముందరనే వైండింగ్ అయితే కాలిపోయిందండి. వైర్ అంతా తీసేసి మనం ఇప్పుడు మోటార్కి అయితే కొత్త పేపర్ పెట్టేసినాం. పేపర్ పెట్టేసి మనం వైండింగ్ అయితే చేస్తాం. చేసిన తర్వాత ఫినిషింగ్ ఎలా వస్తుందో చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడు వైండింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. టూ సైడ్ చూడండి ఫ్రెండ్స్. అవతల ఇది బ్యాక్ సైడ్ అంటే కనెక్షన్ అవతల పార్ట్. ఇప్పుడు ఇది కనెక్షన్ పార్ట్ అంటే మన కనెక్షన్లు అన్నీ చెక్ చేసేసి సక్సెస్ అయినాక అది కనెక్షన్ పార్ట్. అది కనెక్షన్ అన్నీ అయిపోయినా మనం చెకప్ చేసేసి వార్నిష్ వేసి కారిపోయింది కదా, ఫుల్గా వార్నిష్ వేసి ఆరిపెట్టినాం. తర్వాత వైండింగ్ చేసిన తర్వాత ఇది మనం మోటార్ రన్ చేసినాక ఆ వీడియో నెక్స్ట్ వీడియో మనం అప్లోడ్ చేస్తాం. అంటే ఇది వార్నిష్ ఆడినాక నెక్స్ట్ ఒక డే అంతా ఆరిపెట్టినాక నెక్స్ట్ డే మనం రన్నింగ్ చేసేటప్పుడు ఆ వీడియో అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇంకా మీరు మోటార్లు కానీ ఇది బోర్ వర్క్స్ కానీ అంటే మోటార్లు కింద పడినా అది ఈ నెంబర్ కాల్ చేయండి ఫ్రెండ్స్. మా అడ్రస్ కే రాజుపల్లె, చక్రాయపేట మండలం. మనం కెమెరా టెస్టింగ్ చేసి బోర్ మోటార్లను ఇరుక్కున్నా కానీ కింద పడినా కానీ మనం తీసిస్తాము. మా అడ్రస్ కే రాజుపల్లె, చక్రాయపేట మండలం ఫ్రెండ్స్.